హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యూట్యూబ్ నుంచి ఒక దిమ్మ తిరిగే బాంబ్ అయితే పడిపోయింది. అది ఎంత పెద్ద షాకింగ్ న్యూస్ అంటే అసలు నాకు మాటల్లో చెప్పడానికి కూడా రావట్లేదు. అసలు లిటరల్లీ నేనే ఒక 2-3 రోజుల నుంచి దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నాను. ఇంకా నాకే ఏమేమో ఆలోచనలు వస్తున్నాయి. ఏంటి యూట్యూబ్ ఇలా స్టార్ట్ చేశాము, ఏంటి ఇప్పుడు ఈ పెద్ద షాకింగ్ న్యూస్ ఏంటి అనేసి. ఎక్కడ చూసినా మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు మనం ఏ ఏ పేజ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్, ఇన్స్టా, గూగుల్ ఏది ఓపెన్ చేసినా సరే ఈ యూట్యూబ్ తీసుకున్న న్యూ రూల్స్ మాత్రం మనకి కనిపిస్తూనే ఉన్నాయి. ఈ 2 డేస్లో చాలా వైరల్ అవుతుంది. అది ఏంటి అనేసి అనుకుంటున్నారు కదా. నేను ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. ముందైతే మనకి వాచ్ టైమ్ 4000 అవర్సే ఉండేది. అది లాంగ్ వీడియోస్కి 4000 అవర్స్ ఉండాలి. అండ్ ఒకవేళ మనం షార్ట్ త్రూ మానిటైజేషన్కి వెళ్ళాలి అని అనుకుంటే షార్ట్స్కి మాత్రం 10 మిలియన్ వ్యూస్ రావాలి. అది కూడా విత్ ఇన్ 90 డేస్. లాస్ట్ 3 మంత్స్లో మనకి 10 మిలియన్ వ్యూస్ అయితే రావాలి. అండ్ లాస్ట్ 365 డేస్లో 4000 వాచ్ టైమ్ లాంగ్ వీడియోస్కి రావాలి. సో మీరు లాంగ్ వీడియోస్ త్రూ వెళ్ళాలనుకున్నా, షార్ట్ వ్యూస్తో వెళ్ళాలనుకున్నా సరే ఇంకా ఈ 2 టార్గెట్స్ అయితే ఉండేది. అండ్ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అది లాస్ట్ 365 డేస్ అంటే లాస్ట్ 1 ఇయర్లో మనకి 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చి ఉండాలి. సో ఇప్పుడు ఏంటి అని అంటే సబ్స్క్రైబర్స్ దగ్గర అయితే ఏం చేంజ్ లేదండి. 1000 సబ్స్క్రైబర్స్ లాస్ట్ 365 డేస్లో 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. న్యూ రూల్స్లో కూడా అది అలానే ఉంది. బట్ వ్యూస్ వచ్చేసి షార్ట్ వ్యూస్ వచ్చేసి 10 మిలియన్ నుంచి 20 మిలియన్స్కి అయితే చేంజ్ చేసేసారు. 10 మిలియన్ రావడమే చాలా కష్టం. ఇంకా అది 20 మిలియన్ రావాలి అని అంటే మనం ఇంకెంత కష్టపడాలి అనేది అయితే అది క్వశ్చన్ మార్కే ఇంక అందరికీ. సో ఇంకా అది మళ్ళీ లాంగ్ వీడియోస్కి వచ్చేసి 4000 వాచ్ టైం రావాలి. 4000ది ఇప్పుడు కాస్త 8000 చేసేసారు. ఈ 8000 రావడము అని అంటే ఈ రోజుల్లో అసలు ఇంకా మెయిన్గా మన మైండ్లోకి వచ్చే ఫస్ట్ ఆలోచన ఏంటి అంటే 8000 అసలు ఎప్పుడు అవుద్ది, ఎన్ని సంవత్సరాలకు అవుద్ది, మనం చేయగలుగుతామా లేదా అనేసి అయితే ఇంకా అందరి బుర్రలో అయితే ఇది తిరుగుతూనే ఉంది. ఈవెన్ నేను కూడా ఈ న్యూస్ చూసినప్పటి నుంచి ఇంకా నాకు అసలు మైండే పనిచేయట్లేదు. ఏం చేస్తే మనము మానిటైజేషన్కి అప్లికేబుల్ అవుతాము, ఏం చేస్తే మనం మానిటైజేషన్కి వెళ్తాము. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకున్నది చాలా తక్కువ టైం. అది కూడా జస్ట్ ఇంకొక 4-5 మంత్స్ అంతే. ఇంకా ఆగస్ట్ మంత్ తీసేయండి. అది ఎప్పుడు న్యూ రూల్స్ ఎప్పుడు వస్తున్నాయి అని అనుకుంటున్నారా? 2027 ఫిబ్రవరి 1 నుంచి ఈ న్యూ రూల్స్ అయితే ఇంకా అప్డేట్ అవుతున్నాయి. సో దానికంటే ముందు జనవరి 31 వరకే మనకున్న టైము. సో ఆగస్ట్ మంత్ తీసేయండి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి. సో టోటల్ మనకి ఇంకా 5 మంత్స్ టైం ఉంది. ఈ 5 మంత్స్ టైంలో మనం 1000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలి, 4000 వాచ్ టైమ్స్ తెచ్చుకోవాలి. లేదు అని అంటే మీరు షార్ట్స్ త్రూ వెళ్తున్నారు అని అంటే 10 మిలియన్ వ్యూస్ అయితే వచ్చేసి ఉండాలి. ఇంకా అసలు డబల్ కష్టపడాలి. ఇంకా ఏంటి అని అంటే ఇంకొకటి ఏంటి అంటే యూట్యూబ్ క్రియేటర్స్ అయితే ప్రజెంట్ అయితే 30 లక్షల మంది ఉన్నారు. లిటరల్లీ 30 lakhs పీపుల్స్ యూట్యూబ్లో క్రియేటర్స్గా ఉన్నారు ప్రజెంట్. సో వాళ్ళకి కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు వాళ్ళ ఛానల్ని ఎలా అంటే ఇది ఆల్రెడీ మానిటైజేషన్ అయిన వాళ్ళకి ప్లస్ ఒక ఇప్పుడు కరెంట్ ఉన్న యూట్యూబర్స్కి మాత్రం అది మంచిదే, గుడ్ న్యూసే. ఎందుకంటే వాళ్ళకి కాంపిటీషన్ తగ్గిపోతుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ మానిటైజేషన్ అయిన వాళ్ళకి ఇప్పుడు సపోజ్ ఎవరో ఒక పర్సన్ తీసుకుందాం, వాళ్ళకి చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళ మానిటైజేషన్ అయిపోయింది, వాళ్ళు ఒక ఫ్లోలో వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఒక రీల్ అప్లోడ్ చేస్తారు. ఆ రీల్కి మామూలుగా 10K 20K రీచ్ వచ్చింది అనుకోండి. ఆ టైంలో అదే రీల్ అదే సాంగ్ మనం యూజ్ చేసుకొని మనం పెడితే మనకి వాళ్ళ 20K ఇప్పుడు 20K పీపుల్స్ ఉన్నారు, వ్యూవర్స్ 20K పీపుల్స్ ఉన్నారు. సో 20K వ్యూవర్స్ ఆ వీడియోకి వచ్చినప్పుడు అందులో ఉన్న వాళ్ళు ఎంతో కొంతమంది అయితే మనం న్యూగా వాళ్ళు అప్లోడ్ చేసిన వాళ్ళకైతే వచ్చే ఛాన్సెస్ ఉంది. సో 20K నుంచి అయితే ఎక్కువ అయితే రారు కదా. వ్యూవర్స్ అయితే 20K అనుకుందాం. వ్యూవర్స్ 20K ఉన్నప్పుడు 20K రీచ్ ఇంకా అక్కడికే లిమిట్, ఇంకా 20K వస్తుంది. బట్ వాళ్ళకి ఇప్పుడు మనం అందరం అప్లోడ్ చేసేసరికి ఆ 20Kల నుంచి కొంతమంది మన వీడియో, కొంతమంది వేరే వాళ్ళ వీడియో అలా చూస్తూ వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి కాంపిటీషన్ అయిపోతుంది, వాళ్ళకి ఇంకా వ్యూస్ రీచ్ తగ్గిపోతుంది. మనం న్యూగా స్టార్ట్ చేసే వాళ్ళకి రీచ్ వస్తూ ఉంది. మళ్ళీ ఇందులో ఇంకొకటి ఏంటి అని అంటే
టైంపాస్కి ఛానల్ని క్రియేట్ చేసిన వాళ్ళు, ఊరికే ఏదో బోర్ కొట్టి ఇంట్లో పిల్లల వీడియోస్, ఫ్యామిలీ వీడియోస్ పెట్టుకుందాం మెమొరీ ఉంటుందని చెప్పేసి అలా స్టార్ట్ చేసేవాళ్ళు, ఇంకా అలా టెంపరీగా వచ్చిపోయే వాళ్ళ మంది అయితే చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళకి మాత్రం ఇప్పుడు ఇది ఎలా అంటే, ఇంకా కాంపిటీషన్ పెరిగిపోయింది కాబట్టి మనకి ఇంత పెద్ద డీల్ని మనం చేయలేము, 8,000 అవర్స్ మనం చేయలేము అనుకునే వాళ్ళు చాలామంది డ్రాప్ అవుతారు. సో డ్రాప్ అవ్వడం వల్ల 100 పీపుల్స్లో నుంచి అట్లీస్ట్ ఒక 25-30 మెంబర్స్ అయితే క్రియేటర్స్ అయితే తగ్గిపోతారండి. సో కాంపిటీషన్ అయితే కొంచెం తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మనం ఏంటి అని అంటే పర్టికులర్గా లేదు, ఈ 30 లక్షల మందిలో ఎంతమంది ఉన్నారంటే హౌస్ వైఫ్స్, ఎలా అంటే ఎలాగో అలాగా ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు ఇందులో. సో యూట్యూబ్ని ప్యాషన్గా తీసుకొని చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు డ్రీమ్ గోల్ అలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి రీల్స్ చేయడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, యాక్టింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇందులో మల్టిపుల్ పీపుల్స్ వీళ్ళందరూ కలిసి ఈ 30 lakhsలో ఉన్నారు. సో ఇప్పుడు 8,000 వాచ్ అవర్స్ అని పెట్టేసరికి చాలామంది డ్రాప్ అవుతూ ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే అసలు మీరు వెనకడుగు వేయొద్దు. మనం ఒకటి అనుకున్నాము అని అంటే దాన్ని సాధించే వరకు మన ప్రయత్నం మనం ఆపకూడదు. మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. సో మన మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు మనం చేస్తూ ఉంటాం. వాట్ ఎవర్ అది పక్కన పెట్టేసేయండి, అది 4,000 అవర్సా 8,000 రేపు 15 వస్తుంది, అది మనకి వాచ్ టైంతో మనకి పని లేదు. మనం పెడతానే ఉండాలి. మనము ఆపేసాము అని అంటే మనము పోయినట్టే, ఇంకా మనము ఫెయిల్ అయిపోయినట్టే కదా. సో అలా కాకుండా మీరు వెనకడుగు వేయకుండా, భయపడకుండా, ఆ టైంని ఏం ఆలోచించకుండా ఈ 5 మంత్స్లో మానిటైజేషన్ ఎలా అవ్వాలి అనేసి మీరు చేయండి. మీరు లైవ్స్ ఎక్కువ పెడతారా, షార్ట్ వ్యూస్ పెడతారా, లాంగ్ వీడియోస్ పెడతారా అనేది కాదు, కంటెంట్ బాగుండాలి, క్వాలిటీ బాగుండాలి. సో ఇలా ఉన్నప్పుడే మన ఛానల్ని మానిటైజేషన్ అవ్వడానికి మనకి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఒక వీడియో ఒక సాంగ్ ఉందండి, ఒక సాంగ్ను ఒకరు పెడుతున్నారని చెప్పేసి అదే అందరం పెడుతున్నాము, అందరం అదే, ఈవెన్ నేను అదే ఫాలో అవుతున్నాను, నేనేం స్పెషల్గా ఏం ఫాలో అవ్వట్లేదు. బట్ నేను చెప్తుంది ఏంటి అని అంటే అది ఏదైనా సరే కంటెంట్ బాగుండి క్వాలిటీ బాగుంటే సో చూస్తారు. మనం పెట్టే వీడియో ఈరోజు ఒకటి చేస్తారు, రేపు ఒకటి చేస్తారు, అలా వరుసగా మీరు కంటిన్యూస్గా పెట్టుకుంటూ ఉన్నప్పుడు వీడియో ఎందుకు చూడకుండా ఉంటారు? వ్యూవర్స్ అనేవాళ్ళు ఒక రోజు 2 రోజులు చూసి వదిలేసే వాళ్ళైతే కాదు కదా. యూట్యూబ్ చూసే వాళ్ళు ఇంకా కంటిన్యూస్గా చూస్తూనే ఉంటారు. మన వీడియో నచ్చితే మన వీడియోలో ఆగిపోయి ఇంకా చూస్తూ ఉంటారు. సో మనకి వాచ్ టైం వస్తుంది. మన వీడియో నచ్చకపోతే మన రీల్లో అయితే వాళ్ళు ఎక్కువసేపు ఉండలేరు కదా. సో మనం ఫస్ట్ టార్గెట్ ఏంటి అని అంటే మన వ్యూవర్స్ చూసేవాళ్ళు మన వీడియోలో టైం స్పెండ్ చేయాలి అంటే మనం మంచి కంటెంట్ పెట్టాలి. సో దాని గురించి అది ఒకటి దృష్టిలో పెట్టుకొని పెట్టేయండి. ఇంకా మీరు అసలు వెనకడుగైతే వేయొద్దు, అందరూ ట్రై చేయండి. సాధ్యం కానిది అయితే ఏది ఉండదు. పోనీ అనుకోండి 1 మంత్లో అవ్వండి, 2 months అవుద్ది అనుకోండి, మనం ఇక్కడే ఆపేస్తే ఇక్కడే ఆగిపోతాం కదా. ప్రయత్నించడంలో తప్పైతే లేదు కదా. అట్లీస్ట్ మనం ప్రయత్నం చేసాము అనేది మన మనసాక్షికి తెలుస్తుంది కదా. మనం యూట్యూబ్ స్టార్ట్ చేసాము ఆపేసాము అని అనుకునే బదులు స్టార్ట్ చేసాము, మన వల్ల అవ్వలేదు, సో ఇంతవరకు అయితే ట్రై చేశాను, ఇంకా పాసిబుల్ అవ్వలేదు, సో రాలేకపోయింది. అట్లీస్ట్ మీకు అవి మెమోరీస్ ఉంటాయి, మీకు ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది, నేను ఇది చేశాను, నేను ఇక్కడి వరకు వెళ్ళాను, బట్ నా వల్ల అవ్వలేదు అనేది ఒక పర్టికులర్ రీజన్ అయితే ఉంటుంది. సో అందుకనే మీరైతే వెనకడు వేయద్దు, ఇలా చేయండి. ఖచ్చితంగా అందరి ఛానల్స్ అయితే కంటిన్యూస్గా ఉంటున్నాయి, వర్క్ అవుతాయి. ఇంకా దాని గురించి అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు. అది ఇంకొకటి ఏంటి అంటే అది నెక్స్ట్ ఫెబ్లో రావాల్సిన అప్డేట్. ఇంకా మనకి ఈ 5 months అయితే టైం ఉంది కదా. సో ఈ 5 months మనం మంచిగా ట్రై చేద్దాం. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఒక వీడియో పెడుతున్న వాళ్ళు 2 వీడియోస్ పెట్టండి. కొంచెం కష్టపడండి, కొంచెం ఇప్పుడు పడే కష్టానికి కొంచెం రెట్టింపు కష్టం అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు వారంలో 2 లాంగ్ వీడియోస్ పెట్టాలి అని చెప్తారు. సో మీరు 3 పెట్టండి, వారంలో 3 పెట్టండి. ఇప్పుడు క్రియేటర్స్ దగ్గర వీడియోస్ చేయకుండానైతే ఉండలేం కదా. మనం వచ్చిందే మన గోల్, మనము మానిటైజేషన్కి అప్లికేబుల్ అయ్యే అంత రేంజ్లోకి మనం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు 2 వీడియోలు పెట్టే బదులు 3 వీడియోలు పెట్టండి, అందులో తప్పేముంది. సో థ్యాంక్స్ అందరికీ ఈ వీడియో చూసినందుకు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.